దేశవ్యాప్తంగా సరికొత్త విద్యా విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరవనున్నట్లు ఆమె శనివారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2020-21 వార్షిక బడ్జెట్లో వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యా సంవత్సరానికి ఏకంగా 99,300 కోట్లను కేటాయించినట్లు ఆమె ప్రకటించారు. ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగంలో విదేశీ విద్యార్థుల కోసం స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రాం తీసుకురాబోతున్నట్లు తెలిపారు. 2026 నాటికి 150 యూనివర్సిటీలో కొత్త కోర్సులు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. విద్యా రంగానికి ₹99,300 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. నైపుణ్యాభివృద్ధికి ₹3,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దేశంలో కొత్త సరస్వతి సింధు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే నేషనల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ సైన్స్ యూనివర్సిటీని నెలకొల్పుతామన్నారు. స్టార్టప్లకు పెద్దపీట వేస్తూ ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నామని, యువ పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహకాలున్నాయని అందించనున్నట్లు తెలిపారు. ఇతరులకు ఉపాధి కల్పించేలా యువత ఎదగాలని సూచించారు. PPP పద్ధతిలో 5 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరగనున్నాయని, ఆ కారణంగా డిజిటల్ ఇండియాకే పెద్దపీట వేసినట్లు చెప్పారు. దేశంలో డిజిటల్ లావాదేవీలు జరిగిన కారణంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఆవాసం ఏర్పాటు చేశామన్నారు. మంచి మాటలు, మంచి విషయాలు మన మంచి మిత్రులకి షేర్ చేద్దాం.